నమస్తే. ఈ రోజులలో జర్నలిజం కానీ యూట్యూబ్లు కానీ ఎట్లా దిగజారుతున్నాయంటే పచ్చి వ్యభిచారి కూడా వ్యభిచారం చేస్తూ అది ఇచ్చే ఒక వీడియోని అప్లోడ్ చేసేస్తున్నారు. ఆమె అదేదో సమాజ సేవ చేస్తున్నాడు. అట్లనే అవినీతి రాజకీయ నాయకులు చేస్తున్న అవినీతి గురించి అవినీతిలోకి వెళ్ళి కొంత డబ్బు ఆ యూట్యూబర్లకు జర్నలిస్టులకు పారేస్తే ఇటువంటి వీడియోలు పెడుతున్నారు. పవన్ ఓటమి, కుప్పంలో టఫ్. ఇది 1,00,000 ఓట్లతో గెలిచే జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని ఓటమి అని చెప్పి ఎవడో రేస్ సర్వే అంట, వీడు వైఎన్ఆర్ అంట. వీడు జర్నలిస్ట్ లెక్క ఉన్నాడు. వీడు అసలు జర్నలిస్టా? రెడ్ లైట్ ఏరియాలో వాడి బారేసిన కండోమ్లు అమ్ముకుంటారు లెక్కున్నాడు వీడు. కండోమ్ ప్యాకెట్లు రెడ్ లైట్ ఏరియా, బాంబేలా, కలకత్తాలో వ్యభిచారులన్నీ తార్చే వాళ్ళు ఎక్కున్నాడు వీడు. వ్యభిచారుల దగ్గర కండోమ్లు వాళ్ళు వాడుకుని పారేసే అటువంటి వాళ్ళు కూడా కూటమికి 13 సీట్లని, మిగతా అన్ని వైఎస్ఆర్సీపీ అంటున్నారు. ఇంకోటి మాటికి ఆ జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించింది. సైకో మతి భ్రమించి దత్తపుత్రుడు అని నాయన, నువ్వు ఎంతమందికి దత్తపుత్రుడివి? నువ్వు నీకు మీ అయ్యకు లంచాలు ఇచ్చిన వాళ్ళందరికీ నువ్వు కొడుకువే, దత్తపుత్రుడివి. నువ్వు దత్తపుత్రుడు అండి. దైవకుమారుడు పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఇచ్చేస్తున్నావు. మీరు ఎన్ని రోజులు చేస్తారు? ఎక్కువ 2 నెలలు. ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రివి నువ్వు. ఇంకో 2 నెలల మాజీ ముఖ్యమంత్రివి. అసలు పులివెందులో గెలువు, ముందు పులివెందులో గెలువు. తర్వాత ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గాడు, భార్గవ రెడ్డి గాడు, ఆ విజయసాయి రెడ్డి గాడు, ఈ బ్రోకర్ల గుంపు, నువ్వు సైకో వెనుక బ్రోకర్లు. ఆహా ఓహో, ఒకటే పాడిందే పాటరా పాచిపల్ల దాచరా అని. ఏందిరా జగను, ఇదేంది? టీవీలల్లా ఒకటే రాసిండ్రు మోడీ గారిని ధైర్యంగా తిట్టలేకపోతున్నావు. ఎట్లన్నా మోడీ గారు నువ్వు మాజీ అవుతావు. అదేవిధంగా తిహార్ జైలో ఏ జైలో చూసుకో. ముందే ఇక ఇంటి భోజనము అది పెట్టుకోండి, ఇట్లా ఉండు. అంతేగాని ఇంత చెప్పగానే నువ్వు ఒకటి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తావు? నువ్వు ఏ మీటింగ్ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తావు ఆ మీటింగ్లో నీ అభ్యర్థి ఓడిపోతాడు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఓడిపోతావు. రాజకీయంగా చేసుకో, కానీ దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టారు ఏంది? ఇది ప్యాకేజీ నువ్వే, దత్తపుత్రుడు నువ్వే. ఎందుకంటే మీ నాయనకి ఎంతమంది అప్పులు ఇచ్చారో వాళ్ళందరికీ నిన్ను కుదవబెట్టేసిండు మీ నాయన. నువ్వు పెద్ద బ్లాక్మెయిలర్. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒకటి చెప్తే ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అవసరాల్లో ఉండి కష్టాల్లో ఉన్న వారికి డబ్బులు ఇచ్చేది మనం అందరం చూస్తున్నాం. అది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకు, తర్వాత వ్యాధిగ్రస్తులకు, కూటి గతిలెన్నులకు ఇస్తాడు. కానీ ప్రచారం చేస్తామని చెప్పేసి పేపర్ వాళ్ళు, యూట్యూబర్లు, జర్నలిస్టులు అయితే ఆ ప్రకటనలకు మాత్రం డబ్బులు ఇవ్వడు. ఆ డబ్బులు ఇవ్వనందుకు వీళ్ళంతా ఏం చేస్తారంటే, పవన్ కళ్యాణ్ గారిని వాస్తవాలు చెప్పినా ఆయన మనల్ని డబ్బులు ఇవ్వడు కాబట్టి డబ్బులు ఇచ్చేవాడి దగ్గరికి పోతామంటున్నారు. ఈ విధంగా జర్నలిజాన్ని వ్యభిచారంగా మార్చేసారు. కండోమ్లో అమ్ముకునే నా కొడుకు వీడు చూడు, వైఎన్ఆర్ అంట. వీడొకడు, ఆడు ప్రసాద్ ఒకడు. ఈ కొడుకులంతా వీళ్ళంతా ఇంతకుముందు ఈ జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వకంటే ముందు కలకత్తా, బొంబాయిల రెడ్ లైట్ ఏరియాలో ఆ వ్యభిచారం జరిగే కొంపలోకి వెళ్ళి మీ దగ్గర వాడి పారేసిన కండోమ్లు ఉంటే ఇవ్వండి అని చెప్పి తీసుకెళ్ళి ఆ బోరింగ్ల దగ్గర ఎక్కడైనా కూర్చొని కడుక్కొని మళ్ళీ డూప్లికేట్ ప్యాకెట్ల అమ్ముకునే కండోమ్లు అమ్ముకునే బ్యాచ్ ఇది. ఇటువంటి బ్యాచ్ మాటలను అమ్ముకుని ఈ వీడియోలు చూసి వీళ్ళు పెట్టే వీడియోలకు పట్టించుకోవద్దు. మన ఆత్మస్థైర్యాన్ని, జన సైనికులు, వీర మహిళలు, కూటమి నాయకుల ఆత్మస్థైర్యాన్ని, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఇటువంటి వీడియోలు పెడతారు. పట్టించుకోవద్దు. నా కొడుకులారాను ఉంచేరి, నవ్వుకోనరి. ఓటు మాత్రం కూటమికి ఏరి. జనసేన, బీజేపీ, టీడీపీ అభ్యర్థికి ఎవరను ఉండనే ఏంరి. ఇక నేను కూడా అవుట్రైట్ దిగుతా. మనకు ఏం లేదు, నా మనవరాలు వీడియోలు చేస్తుంది, చెప్పడం నాకు తెలిసిన విషయాలు చెప్తా. నేను సైతం పవన్ కళ్యాణ్ గారి గురించి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై నాదెండ్ల మనవరాలు. నమస్తే. సీక్రెట్ హిస్టరీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.